నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు భూ హక్కుల భద్రత కల్పిస్తూ కోటి పట్టాదారుల పాస్ పుస్తకాలు అందించడమే లక్ష్యమన్నారు. 2 సంవత్సరాల ఈ ప్రభుత్వ పరిపాలనలో నమ్మకాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం మీకు అందరికీ అందించిందో, ఏ విధంగా అయితే సంక్షేమాన్ని అభివృద్ధిని మీకు సమాంతరంగా తీసుకొచ్చిందో అన్ని విషయాల్ని చెప్పడం జరిగింది. 1-2 విషయాల్ని ఈరోజు ప్రధానమైనటువంటి ఈ సభలో జరిగేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే అది మీ భూమి మీ హక్కు అనేటువంటి ఒక కార్యక్రమం. ఇది ప్రధానమైంది. మనకి మీ భూమి మీ హక్కు అనేటువంటి కార్యక్రమం ఈ కూటమి నాయకత్వం ఎందుకు తీసుకుంది? గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే, సరిగ్గా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఒక ప్రమాదకరమైన చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల భూమి రైతులది కాదు, రైతుల యొక్క హక్కులని హరించేటువంటి ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా సంక్రమించినటువంటి భూమి అంతా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పుస్తకాలు ముద్రేసి ఫోటోలు పెట్టి ఈ యొక్క రైతుల భూమి పట్టాలన్నీ కూడా దానికి తర్జుమా చేసేటువంటి ఒక ప్రయత్నం ఆనాడు జరిగింది. ఎన్నికల సందర్భంలో ఇది బయటపడింది. ఆనాడు హామీ ఇచ్చింది కూటమి నాయకత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల హక్కుల్ని కాపాడుతాం, ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తాం, ఈ యొక్క హక్కు పత్రాలన్నింటినీ తిరిగి సరైనటువంటి విధానంలో మీకు అందిస్తామన్న ఒక హామీ ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచే మొట్టమొదట నల్ల చట్టాన్ని రద్దు చేసింది కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. నల్ల చట్టాన్ని రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయ్యాక లెక్క చూస్తే అప్పటికే ఈ రాష్ట్రంలో 23 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలని జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఆయన పేరుతో మన భూములు మార్చేసి పుస్తకాల పంపిణీ కూడా జరిగిపోయిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం.